హాయ్ గైస్, సింపుల్ ప్రాసెస్లో పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే లైట్గా హీట్ అయ్యాక జీలకర్ర, బిర్యానీ స్పైసెస్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు, పసుపు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అదేవిధంగా కాజులు అయితే వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేయండి. బాగా కలిపిన తర్వాత ఈ విధంగా దగ్గర పడుతుంది కదా, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్లు అయితే చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుని పన్నీర్ని అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుని దీన్ని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకొని మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో వాటిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకొని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫైనల్ గా అయితే కసూరి మేతిని కూడా వేసుకోండి. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కసూరి మేతిని కూడా వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.